నాలుగు ఇడ్లీల గురించే నేను నానబెట్టుకుంటున్నాను. ఇది 7 నుంచి 8 గంటల వరకు నానాలి. చూడండి, వాటర్ వేసి నానబెట్టాను. పప్పు కూడా ఈరోజే రుబ్బి పెట్టుకున్నాను. ఈ అరికెలు రవ్వని నానబెట్టాను కదా, ఇది ఖైదీ పట్టుకొస్తాను. ఇందులో కొంచెం రుబ్బు వేసుకుంటాను. రుబ్బు వేసుకొని కొంచెం ఇలా కలిపి కొంచెం ఈనో వేసుకోవాలి. ఈనో వేసి బాగా కొట్టాలి. తగినంత రాక్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపి ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నూనె రాసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రని కుక్కర్లో పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే బాగా వస్తాయి ఇడ్లీ. 10 నిమిషాలు ఉంచిన తర్వాత మనం తీసుకోవచ్చు. చూడండి, సాఫ్ట్గా అరికెల రవ్వతో ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇది మీ హెల్త్కి సూట్ అయితేనే మీరు తినండి, లేకపోతే వద్దు. నేను చెప్పాను కదా అని తినద్దు. మీ హెల్త్కి సూట్ అయిందో లేదో చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా చేయండి. నమస్తే అండి. వాటర్ వేసి నానబెట్టాను. పప్పు కూడా ఈరోజే రుబ్బి పెట్టుకున్నాను. ఈ అరికెలు రవ్వని నానబెట్టాను కదా, ఇది ఖైదీ పట్టుకొస్తాను. ఇందులో కొంచెం రుబ్బు వేసుకుంటాను. రుబ్బు వేసుకొని కొంచెం ఇలా కలిపి కొంచెం ఈనో వేసుకోవాలి. ఈనో వేసి బాగా కొట్టాలి. తగినంత రాక్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపి ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నూనె రాసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రని కుక్కర్లో పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే బాగా వస్తాయి ఇడ్లీ. 10 నిమిషాలు ఉంచిన తర్వాత మనం తీసుకోవచ్చు.
చూడండి, సాఫ్ట్గా ఇడ్లీలు రెడీ అయిపోయి. చాలా మెత్తగా ఉన్నాయి. ఇవి డయాబెటీస్ వాళ్ళు కూడా తినచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా చేయండి. నమస్తే.